వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి జుట్టు మనకి అందరికీ కూడా ఈ మధ్య కాలంలో వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది కదా చిన్న ఏజ్లోనే. అలాంటి వాళ్ళ కోసం మంచి టిప్ అండి. ఇవి కరివేపాకు ఎండబెట్టేసి ఈ విధంగా చేసుకోవాలి. తరువాత మందారం పూలు ఒంటి రెక్క ఉంటాయి కదా, అవన్నమాట. వీటిని చక్కగా కొబ్బరి నూనెలో కాచుకొని జుట్టుకి అప్లై చేస్తే చాలా జుట్టు షైనీగా ఉంటుంది. అలాగే తెల్ల జుట్టు అనేది నల్లబట్టడానికి కరివేపాకు సహకరిస్తుందండి. ఇందులోనే మనము గుంట గలగరాకు ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే అవైలబిలిటీలో లేదు కాబట్టి ఈ కరివేపాకు, అలాగే మందారం పూలు, నెక్స్ట్ వచ్చేసరికి పారాషూట్, కొబ్బరి నూనె అండి. వీటిని మూడింటిని వేసి కాగబెట్టి జుట్టుకి అప్లై చేసుకొని ఉంటే చాలా మంచిది. ఇప్పుడైతే నూనెలో కొంచెం గోరువెచ్చగా కాగబెడదాం ఇదంతా. ఫ్రెండ్స్, కొబ్బరి నూనె వేస్తున్నాను. ఈ కొబ్బరి నూనెలో చక్కగా ఒంటి రెక్క మందారం పూలు, కరివేపాకు వేసి కాగబెట్టి ఈ నూనెని స్టోర్ చేసుకొని జుట్టుకి అప్లై చేసుకున్నామంటే చాలా రోజులు ఉంటుంది. అలాగే జుట్టు పెరగటానికి, జుట్టు తెల్లపడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇందులో కొంచెం ఎండబెట్టిన ఉసిరి పొడి కూడా వేసుకోవచ్చండి. ఈ కరివేపాకు అంతా కూడా మనము ఆయిల్లో వేస్తూ ఉన్నాము. నెక్స్ట్ మందారం పూలు కూడా రెమ్మలుగా వేసేద్దాము. మందారం తైలం అంటారు కదండి, ఆ విధంగా తయారవుతుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ పూలన్నింటినీ మీకు ఎన్ని పూలు దొరికితే అన్ని వేసేసుకోండి. ఫ్రెండ్స్, ఆయిల్ కాస్తున్నాను. చిన్న మంట మీద మీరు కాచుకోండి. ఈ ఆయిల్ మరిగాక మనము చల్లార్చుకొని వడగట్టుకొని తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయింది. చక్కగా చిన్న మంట మీద మగ్గనిచ్చి కొంచెం సేపు ఆ సారం అంతా దిగేదాకా ఉంచుకొని ఈ ఆయిల్ని ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకుని ఆయిల్ అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది జుట్టు. ట్రై చేయండి.